దోసపిండి మనం ఇలా గట్టిగా రుబ్బుకున్నాం అనుకోండి, దోశలు బోరు కొట్టాయి, లేదంటే ఏం దోశలు అస్తమానం అంటూ ఉంటారు కదా ఇంట్లో. అలాంటప్పుడు ఇప్పుడు నేను చేసిన విధంగా చేయండి. కాకపోతే దోసపిండి ఇలా గట్టిగా ఉండాలి, మనం దోశలు వేసుకున్నట్టుగా ఉండకూడదు. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఇలా ఈ మాత్రం గట్టిగా ఉంటే సరిపోద్ది. అంటే రుబ్బుకునేటప్పుడే మనం మరీ పలసగా నీళ్ళు పోసుకొని రుబ్బుకోకుండా ఇలా గట్టిగా రుబ్బుకుంటే మనకి పులవదు కూడా. నీళ్ళు పోస్తే ఎక్కువ పులిసిపోద్దండి తొందరగా. ఇలా గట్టిగా రుబ్బుకుంటే పులుపు కూడా చాలా తక్కువగా వస్తుంది. పొల్లట్లు వేసుకునేటప్పుడు పులుపు పెట్టుకోవచ్చు, మామూలుగా వేసుకోవాలంటే మరీ పుల్లగా పెట్టుకుంటే బాగోదు. ఇప్పుడు చేద్దాం రండి. ముందుగా మనం చట్నీ చేసుకోవాలి కాబట్టి దానికోసం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక తపాల పెట్టుకొని అందులో వేరుశనగ గుళ్ళు మన ఇంట్లో మెంబర్స్ని బట్టి వేసుకోవచ్చండి. చట్నీ మీరు ఇష్టం కారం బట్టి వేసుకోవచ్చు. ప్రతిదానికి మెజర్మెంట్స్ ఉండవు కదా, మన ఇంట్లో మెంబర్స్ని బట్టి కూడా మనం కొన్ని ఐటమ్స్ వేసుకుంటాం ఎక్కువ. నేనైతే మాత్రం ఒక అరకప్పు వేసుకున్న వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి, ఇవి కారం లేని మిరపకాయలు అని చెప్పి ఒక 5 మిరపకాయలు మధ్యలోకి తుంచి వేశాను. 2 రెమ్మల కరివేపాకు బాగా నూనెలో వేగిన తర్వాత స్టవ్ కట్టేసి పప్పు, మన చట్నీ పప్పు పుట్నాలు వేసుకుంటాం కదండి, అది ఒక 3 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. బాగా చల్లార పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర, దీనికి సరిపడా ఉప్పు వేసుకొని మన చట్నీ ఎలా అయితే రుబ్బుకుంటామో ఆ విధంగా రుబ్బుకొచ్చుకుంటే సరిపోద్ది. ఇంక ఇందులో ఏం అవసరం లేదండి. ఇలా రుబ్బేసి తీసుకొచ్చి ఏ గిన్నెలో అయితే మనం వేపుకున్నామో ఆ గిన్నెలో కొంచెం నూనె ఉంటుంది కదా, అందుకని అందులోనే వేసేసేయండి. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో మనం తయారు చేసుకున్న దోసపిండి ఉంది కదా, అది ఒక 4-5 స్పూన్లు నేను వేస్తున్నాను. ఇది దేనికోసం అంటే గుంత పొంగనాలు, ఆ తర్వాత ఇంకొకటి చేస్తాను, దానికి కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చాలా సన్నగా తరుక్కోండి. అవి జీలకర్ర 1 స్పూను, కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగినవి కొద్దిగా, ఎక్కువ వద్దు, మరీ ఆకుల్లా కనిపిస్తాయండి. అందుకని ఇప్పుడు బాగా కలిపేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇంకా బియ్యం పిండి లాంటివి ఏం కలపొద్దు, ఓన్లీ దోసపిండి గట్టిగా ఉన్నదే కలుపుకోండి. ఇప్పుడు గుంత పొంగనాలు పెట్టుకున్నది ఉంటుంది కదా, అది కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె ఒక్కొక్క దాంట్లో వేసుకోండి. నూనె వేసుకున్న తర్వాత బాగా వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ పిండి ఇందులో వేసేసుకోండి ఒక్కొక్క దాంట్లో. ఇలా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత గాజు మూత ఒకటి పెట్టేసేయండి. దాని మీద పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు అలా ఉంచండి, ఉడికిపోతాయి మనకి. మరి సిమ్లో పెట్టద్దు, హైలో పెట్టద్దు, మీడియంలో పెట్టుకొని ఈ విధంగా చేయండి. రెండో సైడ్ మనం తిప్పుకోవాలి. మీరు తిప్పేసేయండి. ఒక సైడ్ బాగా కాలుద్ది, రెండో సైడ్ మీరు వెంటనే తిప్పేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ రెండో సైడ్ వేసుకుంటే వేసుకోండి. నేనైతే అస్సలు వేయలేదు, మళ్ళీ మూత పెట్టేశాను. ఆ మూతకే ఉడికిపోయినాయి, ఈ విధంగా తయారైనాయి. ఇది ఒక రెసిపీ అనమాట, చాలా బాగుంటుంది. ఆయిల్ తక్కువతో ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చండి. ఇది ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కళాయి పెట్టుకోండి, అంటే చిన్నది పెట్టుకోండి. ఇది ఊతప్పంలాగా వేసుకోవడం కోసం చిన్న కళాయి పెట్టుకొని అందులో ఒక 3-4 స్పూన్లు నూనె వేసుకోండి. వేసుకొని మనం తయారు చేసేవన్నీ తక్కువ ఆయిల్తోనండి, 3-4 స్పూన్లు వేసుకొని ఇది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కలిపి పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండితోనే వేస్తున్నాను. ఆ పిండి ఒక 4 స్పూన్లు అలా దగ్గరగా ఒక చిక్కగా అలా వేసేసేయండి. వేసేసి మంట మీడియంలో పెట్టుకొని ఈ విధంగా రెండో సైడ్ కూడా తిప్పేసుకొని మళ్ళీ ఒకసారి గాజు మూత పెట్టేసి తీస్తే ఈ విధంగా మనకు తయారవుతుంది. కాకపోతే దీనికి కొద్దిగా నూనె వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. కొంచెం మందంగా వేస్తాం కదా, అందుకని ఇలా వస్తుందండి. ఇది కూడా చాలా బాగుంటుంది, క్రిస్పీగా సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వెంటనే దోశలు కాకుండా ఇలా మీరు వేసారంటే మీ పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. ఏది కావాలంటే అది చిటుకులో వేసేయచ్చండి. ఈ విధంగా తయారు చేసుకోండి. ఇది కూడా పక్కన పెట్టుకోండి. అంటే తినేవాళ్ళు ఉంటే ఇచ్చేసేయండి, తినేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ చిన్న పునుగులు, అంటే పునుగులు వేస్తూ ఉంటాం కదా మనం, సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్గా తీసుకుంటాం కదా, ఆ పునుగుల కోసం అలా ముందుగా కళాయి పెట్టుకొని నూనె వేడి చేసుకోండి. ఒక గిన్నెలో ఎంత పునుగులు వేసుకుందాం అనుకుంటున్నారో, ఒక ఇద్దరికి నేను వేస్తున్నా, ఇప్పుడు ఇద్దరికి వేస్తున్నాను అనుకోండి, ఈ మాత్రం పిండి తీసుకున్నాను నేను వేసింది ఇద్దరికి. ఈ మాత్రం పిండి తీసుకొని ఇందులో కొద్దిగా బియ్య పిండి కలుపుకోండి. బియ్య పిండి కూడా 2 స్పూన్లు 3 స్పూన్లు అంతే, అంతకన్నా ఎక్కువ కలపద్దు. కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇందులో, అంటే మనం ఓన్లీ ప్లెయిన్ వేస్తున్నాం, ఇందులో ఏం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయట్లేదండి, ప్లెయిన్. అందుకని కలిపేసుకొని ఉప్పు ముందే మనం చూసుకొని వేసుకుంటాం కదా అన్నిటిలో, ఆ విధంగా ఉప్పు చూసుకొని వేసుకోండి. అందుకని ఉప్పే నేను చెప్పట్లేదు. ఈ విధంగా చిన్న చిన్న నూనె బాగా కాగిన తర్వాత వేసి సగం ఉడికినప్పుడే రెండో సైడ్ తిప్పకుండా మీరు ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ వేసుకునే పునుగులు వేసుకోండి. ఎందుకంటే అలా పూర్తిగా కాలక ముందే తీయమంటున్నానంటే సగం ఉడుకుతాయి ఈలోపు,
పక్కన తపెల్లో వేసుకున్నవి సగం ఉడుతాయి, ఇవి ఉడుకుతాయి కదా. ఇప్పుడు అవి తీసుకొచ్చి ఇందులో వేసేసేయండి. రెండు ఈక్వల్గా సమానంగా మనకి ఏగుతాయి అనమాట, మంచి కలర్లోకి వస్తాయి. లేకపోతే సగం ఆ కలరు సగం ఈ కలరు అలా వస్తాయండి, అలా బాగోదు. అందుకని ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు బాగా ఏగిపోయినాయి కదా, తీసి పక్కన పెట్టుకోండి. అవి ఇద్దరికి ఇచ్చేసేయండి, ఇద్దరికి అనమాట ఆ పునుగులు. ఇప్పుడు వేస్తుంది మళ్ళీ అదే పిండి తీసుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాము ఈసారి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి పెద్ద పునుగులు మనకు బయట అమ్ముతారు కదండి పెద్ద పునుగులు, దీనిలో బియ్య పిండి ఏమీ లేదండి, డైరెక్ట్గా ఆ దోశ పిండే. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవడం, నూనె బాగా కాగిన తర్వాత పెద్ద పునుగుల్లాగా మనం వేసేసుకోవడం అంతే. ఉప్పు చూసుకొని, జీలకర్ర కొద్దిగా వేసుకోండి, కరివేపాకు అదే ఫస్ట్ మనం కలిపాను చూసారా, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అదే పిండి ఇప్పుడు పునుగులు పెద్ద పునుగులు వేసుకున్నాం. చూసారు కదా కలర్ ఎంత బాగుందో, సేమ్ బయట మనం తీసుకున్నట్టే వచ్చేయండి 4 కూడా. ఇది ఓన్లీ దోశ పిండితోనే, మిగిలిపోయిన దోశ పిండితో ఈ విధంగా మనం ట్రై చేసుకుంటున్నాము. మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా.